శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు రవికుమార్ యాదవ్ను మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్ట్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో రవికుమార్ యాదవ్తో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు మియాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక నినాదాలు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు చట్టం మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో శేర్లింగంపల్లి ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనలు కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతున్న యువకుడు ఇటువంటి నాయకుడిని ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిలిచి సెక్షన్ BNS 35(3) కింద నోటీస్ ఇవ్వడం జరిగినది. నోటీస్ ఇచ్చి 8వ తారీఖు ఉదయం 11 గంటలకు సమాధానం చెప్పండి అని SHO గారు నోటీస్ ఇవ్వడం జరిగినది. మేము తగు రీతిలో మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వైస్ తీసుకొని దానికి ఏ విధంగా మేము రిప్లై ఇవ్వాలో చేస్తాము. దానికి 100% మేము దీన్ని కోర్టు ద్వారా లీగల్ టీం ద్వారా ఎదుర్కొంటాం. కానీ ఇటువంటి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డను ఈ విధంగా అగ్రవర్ణాల కింద అని పోలీస్ స్టేషన్ పిలిచి ఈ విధంగా చేయడం ధర్మం కాదు. వారు ఏమడిగినరు? బీసీ బిడ్డగా ఆయనే, అయ్యా ఎమ్మెల్యే గారు, మేము అందరం కలిసి పనిచేసి మిమ్మల్ని గెలిపించినాం, మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడున్నారనే పోస్ట్ పెట్టిండ్రు. దాంట్లో మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఎట్లా కంప్లైంట్ ఇచ్చిండ్రు? SHO గారు ఈరోజు మనం పిలవడం జరిగింది. 35(3) BNS సెక్షన్ కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు 11 గంటల లోపల దానికి నోటీస్ ఇవ్వమన్నారు. మేము 100% లీగల్ సెల్ బీఆర్ఎస్ తరఫు నుంచి దీన్ని ఎదుర్కొంటాం. దీన్ని రాబోయే రోజుల్లో ఎటువంటి అన్యాయం మా నాయకునికి జరిగినా, నాయకులకు జరిగినా, ఏ డివిజన్లో జరిగినా ముక్త కంఠంతో యావత్ కార్యకర్తలమంతా ఒకటై ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఎందుకంటే ఈరోజు కొన్ని సోషల్ మీడియాలో మేము పోస్టులు పెట్టడము వాస్తవమే. అది పోస్టులు ఎందుకు పెట్టడం అనేది కూడా కొద్దిగా గ్రహించాలి. మేము ఎందుకు పెట్టినామంటే, మీరు మా పార్టీలో ఉన్నారా లేదా, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మీరు స్పష్టంగా చెప్పాలి. మీరు పార్టీ మారితే పార్టీ మారినని చెప్పండి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పండి. ప్రజా సమస్యలు మేము చాలా ఉన్నాయి. ప్రజా సమస్యలు పోరాడుతూ నువ్వు ఎక్కడ కూడా పార్టీ మారినావు, నీ స్వార్థ గురించి పార్టీ మారి ఈరోజు నువ్వు ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేవు అని చెప్పేసి మాకు బాధ వేసి మేము బస్సులలో తిరుగుతూ ఉంటే సమస్యలు తలనెత్తినప్పుడు మాకు బాధ అనిపించి కొన్ని పోస్టులు పెట్టినాం. అది ఏమైంది? అది ఏం పోస్టులు తప్పేముంది అందులో? నువ్వు పార్టీలో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నావా? స్పష్టంగా చెప్పు. నువ్వు పార్టీలో మారినంత టైం నీకు ఉన్నప్పుడు నువ్వు ప్రజా సమస్యల పైన నువ్వు ఎక్కడ పట్టించుకోవట్లేవు అని చెప్పేసి మాకు హక్కు ఉందా లేదా? మేము నేను గెలిపించినాం, అది మర్చిపోయినావు నువ్వు. అసలు ఈరోజు మేము కేసు పెట్టినంత మాత్రం ఎక్కడ మేము భయపడము. ఇంకా ఇలాంటి కేసులు ఎన్నైనా మేము భరిస్తాం. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరము ఈరోజు శేర్లింగంపల్లిలో మాకు ఎవరు కూడా భయపడే మాకు ఆలోచన లేదు. ఇలాంటి గాంధీలు 100 మంది వచ్చినా కూడా భయపడము. ఇలాంటి కేసులు ఎన్నైనా పెట్టు.